విమానయాన ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ఫ్లైట్ టేకాఫ్ అయ్యిందంటే ల్యాండింగ్ అయ్యే వరకు కూడా ఎన్నెన్నో గండాలు. వెదర్ కండిషన్స్ దాటాలి, ఇంజన్ కండిషన్, హైడ్రాలిక్ ఆపరేషన్స్, క్యాబిన్ క్రూ ఎక్స్పీరియన్స్ చాలా కీలక రోల్స్ను ప్లే చేస్తూ ఉంటాయి. ఫ్యూయల్ ఎంత ఉంది, రన్వేపై ఏ లెవెల్లో గాల్లోకి టేకాఫ్ చేయాలి, ఇంజన్లలో ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, విమానాలను సర్వీసింగ్ చేయించడం, ఇవన్నీ కూడా కీలకమనే చెప్పుకోవాలి. డిమాండ్ను బట్టి టికెట్ రేట్లను బాధిస్తున్న విమానయాన సంస్థలు మరి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడటం కరెక్టేనా? విమానం ఎక్కక ముందు లగేజ్ చెకింగ్, మెటల్ డిటెక్టర్స్, ఫిజికల్ చెకింగ్, స్కానర్స్ పకడ్బందీగా తనిఖీలు కొనసాగిస్తూ ఉంటారు. మరి విమానం ఎక్కిన తర్వాత ఫ్లైట్ టేకాఫ్ అయ్యాక ప్రయాణికుల ప్రాణాలకు ఏది భద్రత? క్షణక్షణం యమగండాల మధ్య ప్రయాణంలో సేఫ్ ల్యాండింగ్ అయ్యేదాకా ఊపిరి బిగబట్టుకొని ఉండాల్సిందేనా? డిమాండ్ ఉంటే టికెట్ రేట్లను బాధేసే విమానయాన సంస్థలు, టికెట్లపై రకరకాల యూజర్ ఛార్జీలు వసూలు చేసే సంస్థలు ఎయిర్ ప్యాసింజర్ల సేఫ్టీకి ఏం గ్యారంటీ ఇస్తున్నాయి? ప్యాసింజర్ విమానం ఎక్కి సేఫ్గా ల్యాండింగ్ అయ్యేంత వరకు కూడా ఎవరిది బాధ్యత? వారి ప్రాణాలకు ఎవరు భరోసా? తాజాగా అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ ఫ్లైట్ AI 171గా నడుస్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ జూన్ 12, 2025 మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో చాలా ప్రాణ నష్టమే జరిగింది. ఇప్పుడు ఈ ఘటన యావత్ దేశాన్ని శోక సంద్రంలో ముంచెత్తేస్తోంది. ఇలా ఈ ఒక్క ఘటనే కాదు, ఈ విధమైన విమాన ప్రమాదాలు తరచూ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. 2022 జూన్ 19న పాట్నా నుంచి ఢిల్లీకి స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే బడ్ హిట్ అవ్వడం వల్ల ఎడమ ఇంజన్లో మంటలు చెలరేగాయి. అయినప్పటికీ పైలట్ కెప్టెన్ మోనికా ఖన్నా నైపుణ్యంతో విమానాన్ని సేఫ్గా పాట్నా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. హెవీ ఫ్యూయల్ ఉన్న ఎఫెక్టెడ్ ఇంజన్ను షట్ డౌన్ చేసి సింగిల్ ఇంజన్తోనే ల్యాండ్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాట్నా ఎయిర్పోర్ట్లో షార్ట్ రన్వేనే ఉంటుంది. క్రిటికల్ ఎయిర్ ఫీల్డ్ ఇది. అయినా సరే పైలట్ చాకచక్యంతో ల్యాండింగ్ చేశారు. 185 మంది ప్యాసింజర్స్, 6 క్రూ మెంబర్స్ను సేఫ్గా డీబోర్డ్ చేశారామె. సో ఇక్కడ జరిగిందేంటంటే పాట్నా విమానం 12 గంటల 4 నిమిషాలకు టేకాఫ్ అయితే 12 గంటల 22 నిమిషాలకు ల్యాండింగ్ చేశారు. అంటే పైలట్కు కొంత టైం దొరికింది. కానీ అహ్మదాబాద్లో కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే క్రాష్ జరిగిపోయింది. ఇక్కడ పైలట్ ఏం చేయడానికి కూడా వీలు కలగలేదు. ఇక చైనా ఫ్లైట్ GFX 1306 ఈ ఫ్లైట్ నిట్ట నిలువుగా 90 డిగ్రీల యాంగిల్లో హై ఆల్టిట్యూడ్ నుంచి నిఠారుగా కిందకు పడిపోయింది. దీంతో ఒక్కరు కూడా మిగలలేదు. విమాన శకలాలు కూడా ముక్కలైపోయాయి. ఈ డేంజర్ క్రాష్ చైనాలో 2022 మార్చ్ 21న జరిగింది. కేవలం ఒక్క నిమిషంలో 20,000 అడుగులకు పైగా ఆల్టిట్యూడ్ డౌన్ అయిపోయింది. అది కూడా 90 డిగ్రీల యాంగిల్లో. ఫోర్స్ఫుల్గా క్రాష్ అవ్వడంతో భూమి లోపల 66 అడుగుల లోతైన గుంత ఏర్పడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ ప్రమాదం ఎలా, ఎందుకు జరిగిందన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక లేటెస్ట్గా అహ్మదాబాద్ ఘటన, ఇది దేశంలోనే అత్యంత హృదయ విదారక ఘటన అని చెప్పుకోవాలి. ఎందుకంటే విమానంలో ఉన్నవారే కాదు, మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూడా పడడంతో అందులో ఉన్నవారు కూడా చనిపోయారు. 1.25 లక్షల లీటర్ల ఇంధనంతో టేకాఫ్ అయిన ఈ విమానం క్రాష్ అవ్వడం, ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో 1000 డిగ్రీల సెంటిగ్రేటెడ్ వేడి క్రియేట్ అయ్యింది. ఇంత వేడికి ఏదైనా ఐరన్ డోమ్ అడ్డొస్తే తప్ప బతికి బట్ట కట్టే పరిస్థితి ఉండదు. ఒక్క వ్యక్తి మృత్యుంజయుడిగా ప్రాణాలతో బయటపడ్డారు. సో ఈ ప్రమాదాల నుంచి పాఠాలు నేర్వాల్సిందే అన్న డిమాండ్లైతే వెల్లువెత్తుతూ ఉన్నాయి. నిజానికి రోడ్డుపై ఏదైనా వెహికల్ ఇంజన్లో లోపం తలెత్తితే పక్కకు ఆపే ఛాన్స్ ఉంటుంది. ట్రైన్ అయినా సరే ట్రాక్ పై ఆగుతుంది. విమానం అలా కాదు. ఏదైనా జరిగితే పై ప్రాణాలు పైనే గాల్లోనే పోతాయి. అంతటి రిస్కీ జర్నీ అది. ఇలాంటి లేటెస్ట్ యుగంలో టెక్నికల్ పార్ట్స్, హ్యూమన్ ఎర్రర్స్ను తగ్గించాలనే చెబుతున్నారు నిపుణులు. నిజానికి హ్యూమన్ ఎర్రర్ అంటే పైలట్ మిస్టేక్స్ ప్రమాదాలకు 50% కారణమని ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ చెబుతున్న మాట ఇది. సో టెన్షన్లో ఏం చేయాలో ఒక్కసారి అర్థం కాదు. అయితే అలాంటప్పుడే పైలట్ చాకచక్యంగా ఆలోచిస్తే ప్రమాదాల నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు. అహ్మదాబాద్ ఘటనలో పైలట్కు 30 సెకండ్లు మాత్రమే ఛాన్స్ దొరికింది. అసలు హై ఆల్టిట్యూడ్కు వెళ్ళనే లేదు. ఎందుకు వెళ్ళలేదన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అయితే ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే తగినంత ఎత్తుకు చేరుకోకపోవడం వెనుక కూడా రకరకాల
పారామీటర్స్ కారణమవుతున్నాయని చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్లైట్ మేనేజ్మెంట్ కంప్యూటర్లో తప్పుగా ప్రోగ్రామింగ్ చేయడం లేదా లిఫ్ట్ కోసం ఇంధన బరువును రాంగ్గా క్యాలిక్యులేట్ చేయడం లాంటి లోపాలు జరిగితే అప్పుడు ఫ్లైట్ ఆల్టిట్యూడ్ పెరగపోవడానికి కారణమవుతాయి. ఎయిర్ ఇండియా విమానంలో అదే జరిగిందంటున్నారు నిపుణులు. పైలట్స్ ఏటీసీకి మేడే కాల్ కూడా చేశారు. అంటే టెక్నికల్ పార్ట్ వచ్చిందని ఎమర్జెన్సీ బటన్ నొక్కారు ఆయన. ఈ ప్రకారం చూస్తే రన్వే మొత్తం వాడుకుని టేకాఫ్ అయిన ఎత్తు చేరుకోవడంలో అకస్మాత్తుగా సమస్య రావడం, 2 ఇంజన్లు ఒకేసారి పనిచేయకుండా పోయాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అంటే ఇంజన్ ఫెయిల్యూర్, టర్బులెన్స్ హ్యాండిల్ చేయడానికి పైలట్స్కు ట్రైనింగ్ ఇస్తారు. విమానానికి 2 ఇంజన్లు ఉంటాయి. ఒకటి పనిచేయడం ఆగినా రెండో దాంతో సేఫ్గా ల్యాండింగ్ చేయవచ్చు. కాక్పిట్లో టీం వర్క్, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడం కూడా కీలకమనే చెప్పుకోవాలి. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ను బట్టి అంటే బోయింగ్ 737, ఎయిర్ బస్ A320 వేర్వేరు ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. కాబట్టి వాటి కోసం పైలట్లకు స్పెసిఫిక్ ట్రైనింగ్ అవసరం ఉంటుంది. ప్రతి 6 నుంచి 12 నెలలకు పైలట్స్కు రీసర్టిఫికేషన్ చేస్తూ ఉంటారు. వారి ఫిజికల్, మెంటల్ హెల్త్ కూడా చెక్ చేస్తూ ఉండాలి. మరి మన దగ్గర అది పకడ్బందీగా జరుగుతుందా అన్నదే కీలకంగా మారింది. టెక్నికల్ ఫెయిల్యూర్స్ను కూడా విమాన ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు నిపుణులు. రెగ్యులర్ సర్వీసింగ్తో దీనికి చెక్ పెట్టవచ్చంటున్నారు. అహ్మదాబాద్లో ప్రమాదానికి కారణమైన ఎయిర్ ఇండియా ఫ్లైట్ జూన్ 12న ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. అలా వచ్చేటప్పుడు అందులో ఏసీ సరిగ్గా పనిచేయలేదన్న కంప్లైంట్స్ కూడా ప్రయాణికుల నుంచి వచ్చాయి. కాబట్టి అహ్మదాబాద్లో మరో ప్రాబ్లం యాడ్ అయి 265 ప్రాణాలను బలి తీసుకున్నట్లయింది. ప్రతి ఫ్లైట్ జర్నీకి ముందు ఎక్స్టీరియర్, ఇంజన్స్, టైర్స్ చెక్ చేస్తూ ఉంటారు. ఓవరాల్గా ACD అని 3 రకాల చెకింగ్స్ చేయాల్సి ఉంటుంది. 400 నుంచి 600 గంటల జర్నీ తర్వాత ఫ్లైట్కు A చెక్ చేస్తూ ఉంటారు. అలాగే 18 నుంచి 24 నెలల మధ్య C చెక్ చేస్తూ ఉంటారు. 5-6 ఏళ్లకు D చెక్ కూడా చేస్తూ ఉంటారు. 24 నుంచి 48 గంటల మధ్య డైలీ చెక్ చేయడం కంపల్సరీ. A చెక్లో ఇంజన్స్, ల్యాండింగ్ గేర్, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ డీప్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. మైనర్ రిపేర్స్ కావచ్చు, లూబ్రికేషన్స్, ఫ్లూయిడ్స్ రిప్లేస్మెంట్ లాంటివి చేస్తారు. C చెక్లో 6000 ఫ్లైట్ అవర్స్ తర్వాత విమానం స్ట్రక్చరల్ ఇన్స్పెక్షన్, క్యాబిన్ ఇంటీరియర్ రీఫర్బిష్మెంట్, సీట్స్, కార్పెట్ రిప్లేస్మెంట్, మేజర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ చెక్స్ చేస్తూ ఉంటారు. ఇక 5-6 ఏళ్లకు ఒకసారి చేసే D చెక్లో రీబిల్డింగ్, మేజర్ కాంపోనెంట్స్ రిప్లేస్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రతి కమర్షియల్ ఫ్లైట్కు రెగ్యులర్గా చేయాల్సిన సర్వీసింగ్ ప్రొసీజర్. మరి ఇవన్నీ విమానయాన సంస్థలు నిజంగానే చేయిస్తున్నాయా లేదంటే మమ అనిపించి గాల్లోకి వదులుతున్నారా అన్నది ఇప్పుడు తేలాల్సిన విషయం. విమానయాన సంస్థలు టికెట్ రేట్లను నిర్ణయించడానికి రెవెన్యూ మేనేజ్మెంట్ అనే సాఫిస్టికేటెడ్ సిస్టమ్ను ఉపయోగిస్తాయి. ఇది డిమాండ్, సీట్ అవైలబిలిటీ, మార్కెట్ కండిషన్స్, ఇతర ఫ్యాక్టర్స్ ఆధారంగా ధరను డైనమిక్గా అప్డేట్ చేస్తూ ఉంటారు. 2010 నిబంధనల ప్రకారం ఎయిర్లైన్స్ 24 గంటల్లో టికెట్ రేట్లు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ప్రాసెస్లో AI ఆల్గారిథమ్స్, హిస్టారికల్ డేటా, రియల్ టైమ్ అనాలిసిస్ లాంటివి వాడుతూ ఉంటారు. సో సప్లై అండ్ డిమాండ్ టైంలో అంటే సంక్రాంతి, దీపావళి, క్రిస్మస్, సమ్మర్ వెకేషన్స్ లాంటి సమయాలలో, అదే సమయంలో పాపులర్ రూట్స్లలో ఫ్లైట్ టికెట్లను ఎక్కువగా రేట్లు పెంచుతూ ఉంటారు. ఒక ఫ్లైట్లో సీట్లు తగ్గుతున్నప్పుడు ఏ రేంజ్ అయినా సరే రెవెన్యూ మేనేజ్మెంట్ ఆల్గారిథం ఆటోమేటిక్గా ధరలను పెంచుతుంది. మరి టికెట్ రేట్లపై ఉన్న శ్రద్ధ ప్రయాణికుల భద్రతపై ఎందుకు లేదు? భారత్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA విమానయానంపై నియంత్రణ చేస్తూ ఉంటుంది. విమానయాన సంస్థలు ఆపరేటింగ్, సేఫ్టీ, ప్రికాషన్స్, ఫ్లైట్ మేనేజ్మెంట్స్, ఇంకా సర్వీసెస్ లాంటి వాటన్నింటినీ ఇది చూసుకుంటూ ఉంటుంది. ప్రతి విమానయాన సంస్థ DGCA రూల్స్ పాటించాల్సిందే. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో లోపాలు, ఆలస్యాలు, సర్వీస్ ఇష్యూస్ లాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్యాసింజర్స్కు అసంతృప్తిని కలిగిస్తూనే ఉంటాయి. ఇంకా ఫ్లైట్స్ డిలే అవ్వడం, ప్యాసింజర్లను వదిలి వెళ్ళడం లాంటివి పెరుగుతూనే ఉన్నాయి. విమాన ప్రయాణికుల భద్రత కోసం ప్రతి ఎయిర్పోర్ట్లో సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ CISF బలగాలు సెక్యూరిటీ హ్యాండిల్ చేస్తాయి. DGCA లైసెన్సింగ్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా అమలు చేస్తూ ఉంటాయి. ఇంత జరుగుతూ ఉన్నా ఇలాంటి మేజర్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేదే అసలైన ప్రశ్న. గత 10 ఏళ్లలో భారత్లో మేజర్ క్రాషెస్ అంటే 2010లో మంగళూరు, 2020లో కోజికోడ్లో జరిగాయి. గ్లోబల్ యావరేజ్తో పోలిస్తే ఇండిగో, ఎయిర్ ఇండియా లాంటి ఎయిర్లైన్స్
గ్లోబల్ సేఫ్టీ స్టాండర్డ్స్ అయిన IATA ICAOను ఫాలో అవుతూ ఉంటాయి. అయితే ఏ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కేసు పెరగడంతో DGCA ఆడిట్స్ మరింత జాగ్రత్తగా ఉండాలన్న పాయింట్ను కూడా నోటీస్ చేయాల్సి వస్తుంది. ఎంతగా టికెట్ రేట్లు వసూలు చేసినా, ఎంత సెక్యూరిటీ చెక్ చేసినా ప్రాణాలు కాపాడడమే ముఖ్యం. మరి జరుగుతున్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇప్పటి నుంచైనా విమానయాన సంస్థలు గుణపాఠాలు నేర్చుకుంటాయా అన్నది చూడాలి మరి.